ఈరోజు మా చిన్నత్తల ఇంటికైతే వచ్చామండి. చిన్నత్తని చూద్దామని చెప్పేసి, కొడుకు కోడలు వచ్చారని చెప్పేసి మా చిన్నత్త అయితే మా చిన్న పార్టీ అయితే ఇస్తుందండి. ఇంకా పలావ్లో కావాల్సిన ఐటమ్స్ మొత్తం అయితే నా ముందు పెట్టేసింది. కోడల నీ చేతి వంట తినాలనిపిస్తుంది, అమ్మ పలావ్ వండు, నేనే చికెన్ కర్రీ చేస్తానని చెప్పి నేనేమో పెద్ద డేష్ అయితే పొయ్యిని పెట్టేసి డాల్డా వేసి ఆయిల్ అయితే పోస్తున్నానండి. మా మామయ్య కూడా ఎప్పటి నుంచో అంటున్నాడు కోడలు చేస్తే తినాలని చెప్పేసి. ఇంకా ఆయిల్ అయితే బాగా వేడైన తర్వాత ఉల్లిపాయలు వేసుకొని పచ్చిమిర్చి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. బాగా ఫ్రై అయిన తర్వాత ఇంక మసాలా ఇంక మొత్తం వేసేసుకోవాలి. కట్టెల పొయ్యి అయితే బాగా మండుతూ ఉందండి. ఇంకా మేమైతే ఇంక ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ చాలా మంది ఉన్నాం కదండి. ఇంక అందుకని చెప్పేసి 3 కేజీలు బియ్యంతో అయితే ఇంకా పలావ్ అయితే చేస్తున్నాను. కానీ బాగా ఫ్రై అయిన తర్వాత టమాటాలను పలావ్ దినుసులు వేసుకున్న తర్వాత ఇంకా వాటర్ మొత్తం బాగా మరిగిన తర్వాత చిన్నత్త అయితే పలావ్ అయితే చాలా బాగా కుదిరిందండి. ఇంకా అత్తమ్మ కూడా తిని సూపర్గా ఉందని చెప్పింది. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్